మండలకాలం భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్ష చేసి ఇరుముడి కట్టుకుని సాగే శబరయాత్ర గురించి మాటల్లో చెప్పలేను. ఈ యాత్ర ఎలా ఉంటుందో కుదిరినంత వరకు మీకు చూపిస్తా, చూసేయండి. మేము చెంగనూరులో ట్రైన్ దిగి గవర్నమెంట్ అరేంజ్ చేసిన స్పెషల్ బస్సులో పంపకి స్టార్ట్ అయ్యాం. ఘాట్ రోడ్ లో జర్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. కేరళ స్టైల్ హౌసెస్, ఎటు చూసిన గ్రీనరీ, అరటి అండ్ కొబ్బరి చెట్లయితే మన్ని కళ్ళు తిప్పుకొనివ్వవు. సుమారు 3 గంటలు ఉంటుంది ఈ ఘాట్ రోడ్ లో జర్నీ. పంపలో స్నానం చేసి ఇరుముడెత్తుకొని కన్నెమూల మహాగణపతి దగ్గర దండం పెట్టుకొని కొబ్బరికాయ కుట్టి కొండెక్కడం స్టార్ట్ చేశా. ఇక్కడ నుండి సన్నిధానం వరకు సుమారు 3.8 కిలోమీటర్స్ ఉంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు భక్తి శ్రద్ధలతో ఆ అయ్యప్ప నామస్మరణ చేసుకుంటూ ఒక్కొక్క అడుగు ఆ మణికంఠుడి వైపు వేస్తూ ముందుకు కదులుతారు. కొండెక్కడం అంత ఈజీ కాదు. కొంతమంది వాళ్ళ ఫిజికల్ ఛాలెంజెస్ ని బట్టి మనీ పే చేసి డోల కట్టించుకుంటారు. ఆ డోల వాళ్ళని చూస్తే నిజంగా కడుపు తరుక్కుపోయింది. వాళ్ళు పడే కష్టం చూస్తే ఆ అయ్యప్ప నాకిచ్చిన శక్తి విలువేంటో అర్థమైంది. సన్నిధానం చేరగానే నేను పడ్డ కష్టం మొత్తం మర్చిపోయా. 18వ మెడెక్కి అయ్యప్ప దర్శనం చేసుకొని పునర్దర్శనం కలిగించు తండ్రి అని ఆ అయ్యప్పని కోరుకొని ఆ రాత్రి కొండ మీదే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కొండ దిగి ఒక మినీ వ్యాన్ మాట్లాడుకొని తిరువనంతపురం రీచ్ అయ్యాం. అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో మొబైల్స్ స్ట్రిక్ట్ గా నాట్ అలౌడ్ కాబట్టి లోపల విజువల్స్ ఏమీ తీయలేదు. 3 ద్వారాల గుండా దర్శనమిచ్చే ఆ అనంత పద్మనాభ స్వామి మూర్తిని చూడగానే నాకు ఒళ్ళు జలధరించింది. ఆ రాత్రి తిరువనంతపురంలోనే స్టే చేసి నెక్స్ట్ డే ఓవర్ బ్యాక్ వాటర్స్, అజ్మల శివ టెంపుల్, అలానే కొల్లం బీచ్ ఎక్స్ప్లోర్ చేశా. ఈ ప్లేసెస్ గురించి అలానే నాకైన బడ్జెట్ గురించి నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్ గా చెప్తా. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు నేను మీ బకాసురం.